బావా నీకు ఓ విషయం తెలుసా? ఏ విషయం? పక్కింటి పవిత్రకు అబ్బాయి పుట్టాడంట. ఇంత మంచి శుభవార్త అంత దీనంగా చెప్తావేంటి? మీకేంటంత సంబరం? పిచ్చి మగం దానా, అది ఎప్పటికీ గండికోట రహస్యమే. హలో అమ్మా. అవునా, ఇవ్వాలేనా? సరే అమ్మా. ఏవండి? ఊరు నుండి మేము వస్తుంది, నేను వెళ్ళి పిలుచుకురావాలి. నాకేం పని పడలేదనుకున్నావా? నేను బానా వీళ్ళు పుట్టింటోళ్ళు అంటేనే నాకు నచ్చదు, ఎప్పుడు నా కొంప మీద పడుతుంటారో. చెల్లి ఎక్కడికి వచ్చావమ్మా? వచ్చేది దీని చెల్లిలా, అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేశానే. సరే నువ్వే జాగ్రత్తగా రమ్మా, మీ బావ కుదరదంట. బంగారం మసాలా రెడీ చేసుకో, మీ చెల్లిని పిక్ చేసుకొని వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వస్తా. రే మావా, హే మావా, బాగున్నావా? బాగున్నానరా. ఏంటి మావా విశేషం? ఏం లేదురా, ఏం లేదా? సరే బాయ్. రే వచ్చే వారం నా పెళ్ళిరా. అవునా మావా, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. ఇంతకీ ఎంత కమ్ముడు పోతున్నావు? అమ్ముడు పోవడం ఏంట్రా? అదేరా నీ బతుకి ఎంత కట్నం ఇస్తున్నారని. ఓహో అదా? అదేం లేదురా, అమ్మాయి సౌందర్యవతి, అపురూపవతి, గుణవతి అని తెలిసి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నా. అబ్బో, విచిత్రం ఏంటంటే అమ్మాయిది మన ఊరేమా. మన ఊరా? మన ఊర్లో నీకు పిల్లనిచ్చే వాళ్ళు ఎవర్రా? అదేరా సుబ్బారావు అంగడి ఉంది కదా. ఉంది, దాని పక్కన ఇల్లు ఉంది కదా. అబ్బా, ఇంట్లో నా ఫిగర్ ఉంది మావ, దాంతో కాలేజీ రోజుల్లోనే వాంతులు చేయించాలి. అంటే 3వ నెల మావ, దాన్నేరా నేను పెళ్లి చేసుకునేది. ఏవండి, మీరు నా భర్తగా రావడం నా అదృష్టం. అవునా? ఏంటి ఏం మాట్లాడరేంటి? మీరు నా అదృష్టం అండి. సరేలేవే. అదిగో మళ్ళీ మీరేం చెప్పరా? అయ్య బాబోయ్, ఏంటిది వ్యవహారం తేడా ఉంది. అసలు ఏం చెప్పాలి? అదే అదృష్టం నాకేనా, మీకు లేదా? నా బాధ కూడా అదేనే, ఇంత అదృష్టాన్ని ఆ దేవుడు నాకెందుకు ఇచ్చాడా అని. ఏవండి, ఒక మాట అడగనా? అడుగు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? క్వశ్చన్ క్లియర్ గా లేదే. ఎందుకు లేదు? అందమైన అమ్మాయి నన్ను చూసి నవ్వినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు లేదో చెప్పు, దాన్ని బట్టి నేను సమాధానం చెప్తా. ఏవే, నాకు నిద్ర రావడం లేదే. అయితే అలా సరదాగా బయటికి వెళ్దాం పదండి. సరే, ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ వెళ్ళి నాకు చీర కొనుక్కొద్దామండి. అబ్బా, కడుపు నొప్పి. ఏమైంది? కడుపు అంతా తిప్పుతున్నట్టు మంటగానే ఉందండి. ఉంటది, ఎందుకు ఉండదు? ఫంక్షన్ లో మా వదిన ఒంటి నిండా నగలు చూసావుగా, మంటగానే ఉంటదిలే. కడుపు తెలిసింది కదా, అయితే నాకు నగలు తీసుకురండి.